ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. జూన్ 15th రేపటి నుండి స్కూల్స్ కదా. సో అందరు రెడీ అయిపోయినారు అనుకుంటా. మమ్మీ వాళ్ళకు దేవుడు డబ్బులు ఇచ్చి మీకు న్యూ బుక్స్, న్యూ యూనిఫామ్స్, న్యూ షూస్ అన్నీ కూడా కొత్తగా మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా. దేవునికి వందనాలు. మరి ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకొని రేపటి నుండి స్కూల్. ఓకే పిల్లలు, బాగా చదువుకోండి. మీరు బాగా చదువుకుంటే యేసుప్రభు బిడ్డలు ఆ విధంగా చదువుకుంటారు అని యేసుప్రభుకు మంచి పేరు. ఓకే పిల్లలు, మనం ప్రేయర్ చేసుకొని లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు నాయన. మరి లాస్ట్ ఈ ఏప్రిల్, మే అంతా కూడా పిల్లలకు మరి ఎండలలో వారికి తోడుగా ఉన్నారు. ఇంట్లో మరి హాలిడేస్లలో చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. బీబీఎస్ యూత్ క్యాంప్ అన్నీ కూడా మాకు మంచిగా జరిగినాయి, నీకు వందనాలు. పిల్లలు ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళు మర్చిపోకుండా సహాయం దయచేయమని, మరి ఇప్పుడు సండే స్కూల్ లెసన్లు కూడా వాళ్ళు నేర్చుకునేది నాయన వారి జీవితంలో వారు అది మర్చిపోకుండా కృపను దయచేయమని. యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు పాపములను క్షమించే దేవుడు, యేసుప్రభు యొక్క రక్తములో మాకు పాప క్షమాపణ ఉన్నది అనే విషయము పిల్లలు నేర్చుకొని మరి ఇతరులకు కూడా చెప్పుటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్క్ 1వ అధ్యాయంలో, అంతేకాకుండా లూకా 4వ అధ్యాయం నుండి ఈరోజు మనం చూసుకుందాము. మార్క్ 1st చాప్టర్ అండ్ లూక్ 4th చాప్టర్ నుండి మనం ఈరోజు చూసుకుందాము. మనము ఈ 4 గాస్పుల్స్లలో ఏం జరిగినాయో ఆ విషయాలు మనము చూసుకుంటా ఉన్నాము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 4 గాస్పుల్స్లలో ఆయన చేసిన పరిచర్య, మినిస్ట్రీ ఆన్ ది ఎర్త్ మనం చూసుకుంటా ఉన్నాం. సో లాస్ట్ లెసన్లో మనం చూసినాము యేసుప్రభు మరి కపెర్నౌమ్ అనే ప్లేస్లో సెటిల్ అయిండు అని చూసుకున్నాం. సో ఈ కపెర్నౌమ్ అనే ప్లేస్లో మరి ఆయన సాబత్ డే, సబ్బాతు దినమున ఆయన ఒక సినగాగ్లోనికి వెళ్ళిండు. సో ఆ సినగాగ్ అంటే మనం చూసుకున్నాం కదా, సినగాగ్ ఈజ్ అ వర్షిప్ ప్లేస్ ఆఫ్ జూస్. మరి యూదులు ఎక్కడైతే దేవుని ఆరాధిస్తారో ఆ యొక్క స్థలంను సినగాగ్ అని అంటారు. ఏ విధంగా క్రిస్టియన్స్ మనము చర్చ్కి వెళ్తాము, ముస్లిమ్స్ మాస్క్కి వెళ్తారు, ఆ విధంగా మరి మా జూస్ సినగాగ్కి వెళ్తారు అనమాట. సో యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి సినగాగ్ లోనికి వెళ్ళి అక్కడ యేసు సువార్తను ప్రకటిస్తుండే అనమాట. సో ఇట్ వాజ్ హిస్ కస్టమ్ టు గో టు ఏ సినగాగ్ అని మనము లాస్ట్ టైం కూడా చూసుకున్నాం. లూక్ 4th చాప్టర్లో ఆయన అది అలవాటు అనమాట. సో మనం లాస్ట్ టైం చూసుకున్నాం, మంచి అలవాటు చేసుకోవాలి కదా. మరి ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళాలి, మనం దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఎప్పుడు దేవుని మందిరంలో సర్వీసెస్ ఉంటాయో అప్పుడు మనం వెళ్ళాలి. ఓకే, సో ఈ సినగాగ్లో వెళ్ళి ఆయన యేసుప్రభు ఏం చేస్తుండే, అక్కడ యేసుప్రభు టీచ్ చేస్తుండే అనమాట. అక్కడ వాళ్ళకు బోధిస్తుండే, దేవుని వాక్యమును వాళ్ళకు చెప్తా ఉండే అనమాట. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు అనమాట. ఎందుకంటే జస్ట్ 30 years కదా యేసుప్రభుకు అప్పుడు ఏజ్. 30 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి ఇంత వాక్యం చెప్తున్నాడు అని అందరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు అనమాట. సో అప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూసిండు. ఆయన లోపల అన్క్లీన్ స్పిరిట్ అంటే దయ్యం ఉండే అనమాట ఆయన లోపల. సో ఆ దయ్యము ఆయనను చాలా బాధ పెడుతుండే అనమాట. సో యేసుప్రభు అక్కడ ఉన్నప్పుడు, నజరేయుడైన యేసు, మరి మాతో ఏం పని, మమ్మల్ని వదిలేసి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినావా నువ్వు ఎవరో మాకు తెలుసు, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడవు అని ఆ విధంగా ఆ దయ్యం చెప్తా ఉన్నదనమాట. సో అప్పుడు యేసుప్రభు ఆ దయ్యంను రెబ్యూక్ చేస్తాడు, అంటే గద్దించి నువ్వు వానిలో నుండి బయటికి రా అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వానిలో నుండి బయటకు వచ్చి మరి ఆ యొక్క వ్యక్తి మరి ఎంతో నెమ్మదిగా అయిపోయింది అనమాట. ఇంకా ఆ అన్క్లీన్ స్పిరిట్ వాడిని చింపేసిందంట, అంటే హ్యాడ్ టోన్ హిమ్ అనేది, అంటే విలవిలలాడించి మరి పెద్ద కేక వేసి మరి వానిలో నుండి బయటికి వచ్చేసింది అనమాట. సో అక్కడ ఉండే వారందరూ కూడా మరి ఆ వ్యక్తి, ఇంకా పవిత్రాత్మ పట్టిన వ్యక్తి మంచిగా అయిపోయింది అనమాట, నెమ్మది వ్యక్తి అయిపోయింది అనమాట. సో అది చూసి, అరే ఇది ఏంటి అసలు, ఈ వ్యక్తి మరి దయ్యంను మరి అంటే అపవిత్రాత్మల మీద కూడా ఆయనకు అధికారం, అది అథారిటీ ఉంది, మరి ఆ అపవిత్రాత్మలు కూడా మరి ఆయనకు లోబడుతున్నాయి, ఏంటిది అసలు ఈయన ఎవరు అని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారంట. సో ఇక్కడ ఒక పాయింట్ మనం చూసుకోవచ్చు. సో ఈ దయ్యంకు కూడా యేసుప్రభు ఎవరో తెలుసంట.
సో యేసుప్రభు తెలవడముతోని అది సరిపోదన్నమాట. ఓకే, యేసుప్రభుని తెలుసుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళం. కానీ మనకు పశ్చాత్తాపము, మారు మనసు, మన పాప క్షమాపణ ఇవి మనకు చాలా అవసరం అనమాట. యేసుప్రభు మరి తిరిగి మనం పరలోకానికి వెళ్ళాలంటే మరి రిపెంటెన్స్ మరి అది మనకు అవసరం అనమాట. టర్నింగ్ టువర్డ్ గాడ్ అండ్ ఫ్రమ్ సిన్, ఫ్రమ్ ద వరల్డ్, ఈ లోకం నుండి పాపం నుండి మనము తిరిగి మరి దేవుని వైపు మనము పశ్చాత్తాపం మారు మనసుతో తిరిగితే జేమ్స్లో ఉన్నది మరి 2nd చాప్టర్లో మరి దయ్యంలంట యేసుప్రభు తెలుసంట, యేసుప్రభు వణుకుతున్నాయంట. కాబట్టి మనం దయ్యాల మరి యేసుప్రభుని నమ్మొద్దు. మనము మరి దేవుని బిడ్డలంగా మనము పశ్చాత్తాపంతో మనము దేవుని నమ్ముకోవాలి. సో అదే దినంన యేసుప్రభు ఆ సినగాగ్ నుండి బయటికి వచ్చిన తర్వాత యేసుప్రభు అక్కడ సైమన్ అండ్ ఆండ్రూ ఇంటికి వెళ్తారనమాట. అక్కడ ఆయనతో పాటు జేమ్స్ అండ్ జాన్ కూడా ఉండే అని మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. అక్కడ సైమన్స్ వైఫ్స్ మదర్ అంటే సీమోని యొక్క భార్య యొక్క తల్లి, వాళ్ళ అత్త బాగా లేకుండా ఉండే అనమాట, ఫీవర్తోని ఉండే అనమాట. సో అక్కడ యేసుప్రభుకు తెలుపబడుతుంది, అరే ఆమెకు జ్వరం వచ్చింది అనేసి. సో యేసుప్రభు జస్ట్ వెళ్ళి ఆమె యొక్క చేయి పట్టుకొని ఆమెను లేపిండు అనమాట. లేపగానే ఆ యొక్క ఫీవర్ వెళ్ళిపోయిందనమాట. ఆ ఫీవర్ ఆమెకు వెళ్ళిపోగానే ఆమె లేచి యేసుప్రభుకు పరిచర్య చేసిందనమాట. ఆమె తిరిగి మినిస్ట్రీ చేసింది, అంటే వాళ్ళకి వంట చేసి పెట్టిందో ఏమో. సో ఇక్కడ మనకు ఒక సీమోను, మరి సైమన్, పీటర్, ఆండ్రూ, మరి అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ, సైమన్స్ ఫ్యామిలీ, ఆయన యొక్క వైఫ్, అంతేకాకుండా ఆయన వైఫ్ యొక్క మదర్, అందరు కలిసి ఉండడము అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సామ్ 133:1లో ఉన్నది కదా, కీర్తనలు 133:1లో ఏమున్నది, మరి అందరు కలిసి సహోదరులు ఐక్యతతో ఉండుట ఎంత మేలు అనే మాట ఉన్నది. హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్ ఫర్ బ్రదరన్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ప్లెజెంట్ థింగ్ అనే మాట ఉన్నది అక్కడ. కాబట్టి మనం అందరం కలిసి ఉండడము నేర్చుకోవాలన్నమాట. సో యేసుప్రభు అక్కడ నుండి ఇంకా నెక్స్ట్ చాలామందికి తెలిసిపోయింది అనమాట, యేసుప్రభు దగ్గరకు వస్తే బాగైపోతామని. సో ఆ గలిలీ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా అక్కడికి యేసుప్రభు దగ్గరకు వచ్చి బాగుపడతా ఉన్నారు అనమాట, స్వస్థత పడుతూ ఉన్నారు. సో తర్వాత యేసుప్రభు ఒక డెజర్టెడ్ ప్లేస్ అంటే ఎవ్వరు ఒంటరి స్థలానికి వెళ్ళిపోయిండు అనమాట. ఎందుకు వెళ్ళిండు అక్కడ అంటే ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళిండు, దేవునితో, ఆయన యొక్క తండ్రి అయిన దేవునితో సమయం గడపడానికి. సో పిల్లలు మనం కూడా మరి ఎవ్రీడే స్కూల్స్కి వెళ్ళడము రావడము ఎంతో బిజీగా ఉంటాం కదా, తర్వాత ఆడుకోవాలని. సో కానీ యేసుప్రభుతో టైం గడపాలి మనం, దేవునితో, మరి మన యొక్క సేవియర్, మనల్ని రక్షించిన గొప్ప దేవునితో మనము క్వైట్ టైం మనం దేవునితో సమయం గడపాలా, కొద్దిసేపు బైబిల్ చదువుకోవాలా, కొద్దిసేపు ప్రేయర్ చేసుకోవాలా, కొన్ని మనం చదువుకున్నది మనం కొంచెంసేపు మెడిటేట్ చేయాలి. సో ఈ విధంగా దేవునితో మనము సమయము గడపాల. తర్వాత ఇంకా అక్కడ నుండి యేసుప్రభు ఇంకా ఇతర స్థలాలకు వెళ్ళి, అక్కడ ఎందుకు వెళ్తున్నాడు ఇతర స్థలాలకు అంటే జస్ట్ టు ప్రీచ్ ద గాస్పుల్, కేవలము సువార్తను చెప్పడానికి. ఎందుకంటే యేసుప్రభు మనం Luke 4 చాప్టర్లో కనిపిస్తుంది కదా, ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు అంటే టు ప్రీచ్ ద గాస్పుల్ అనే మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యేసుప్రభు ఇతర స్థలాలకు వెళ్ళి మరి సువార్తను ప్రకటిస్తూ యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభుని నమ్ముకోవాలా, పశ్చాత్తాపం మారుమనసు పొందాలని యేసుప్రభు చెప్తూ ఉండే అనమాట. కాబట్టి నెక్స్ట్ యేసుప్రభు చేసిన కార్యాలను ఇంకా నెక్స్ట్ మనం లెసన్స్లలో చూసుకుందాం. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయండి. When he rolls up his sleeves, the angels putting on the ritz. God is an awesome God. There's thunder in his footsteps and lightning in his fist. God is an awesome God. And the Lord wasn't joking when he kicked him out of Eden. It wasn't for the reason that he shared his blood. His betrayal is very close. Better be believing that a God is an awesome God. Our God is an awesome God. He came from heaven above with wings and power and love. Our God is an awesome God. He came. కొంచెం హై తీసుకుందాం. When sky was starless in the void of the night, my God
మరి ఈరోజు మన లెసన్లో మనము కొంచెము కన్క్లూజన్ చూసుకుందాము, కొన్ని పాయింట్స్. యేసుప్రభు మరి ఆయన పరిచర్య చేసి అందరినీ బాగులేని వాళ్ళని బాగు చేసిన తర్వాత ఆయన ఒంటరిగా ఒక స్థలానికి వెళ్ళిండు, డెజర్టెడ్ ప్లేస్, అంటే ఎవ్వరు కూడా లేని స్థలానికి వెళ్ళి అక్కడ మరి తండ్రి అయిన దేవునితో సమయం గడిపిండు. కుమారుడైన దేవుడు ఈక్వల్ విత్ గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ విత్ గాడ్. గాడ్ కేమ్ డౌన్ ఇన్ ఫ్లెష్. యేసుప్రభుగా ఈ లోకానికి వచ్చిండు. సో యేసుప్రభు దేవుడు అయినప్పటికీ ఆ యొక్క ఒంటరిగా దేవునితో గడిపే సమయం, ఒంటరిగా మరి కొన్ని విషయాలు దేవునితో గడిపే సమయము మరి యేసుప్రభు తీసుకున్నాడని మనం చూస్తున్నాం. సో మనము మరి యేసుప్రభువే మరి ఆ విధంగా ఒంటరిగా దేవునితో గడిపితే మరి మనం ఎంతగా చేయాలా కదా. సో మనకు క్వైట్ టైం అనేది ఉండాలి పిల్లలు. ఓకే, ప్రేయర్ వాట్ ఈస్ ప్రేయర్ అంటే ఏంటి? ప్రేయర్ ఈజ్ టాకింగ్ టు గాడ్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము. దేవునితో ఎవరు మాట్లాడతారు? ఓకే, హూ కెన్ టాక్ టు గాడ్? హూ విల్ టాక్ టు గాడ్? ఓకే, దోస్ హూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకు ఒక సంబంధం ఉండాలి. ఓకే, సో మాథ్యూ 6 చాప్టర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి జాన్ 9 చాప్టర్ 31 వర్స్లో మరి దేవుని బిడ్డలు కాని వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఓకే పిల్లలు, అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి. ఓకే, సో యూ హ్యావ్ టు బికమ్ హిస్ చైల్డ్. నువ్వు దేవుని బిడ్డగా కావాలా. నీ లైఫ్లో ఒకరోజు యేసుప్రభు నా దేవుడు, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు నా పాపం కొరకు చనిపోయిండు, పాతి పెట్టబడి తిరిగి లేచిందని నువ్వు నమ్ముకుంటే యేసుప్రభు బిడ్డవైపోతావు. అప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారుని అయిపోతావు, దేవుని బిడ్డవైపోతావు అనమాట. సో దేర్ విల్ బి ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద చైల్డ్. ఓకే పిల్లలు, సో ఓన్లీ చైల్డ్ ఆఫ్ గాడ్ కెన్ ప్రే. అంతేకాకుండా మరి మనం చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ ప్రేయర్ అంటే టాకింగ్ టు గాడ్ అన్నాం, అంటే ఇట్స్ లైక్ అ కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ గాడ్. దేవునికి మనకు ఉండే ఒక కనెక్షన్, ఒక టెలిఫోన్ కనెక్షన్ అనుకోండి. ఓకే, ఒక ఫోన్ కనెక్షన్ అనుకోండి. ఓకే, ఒక ఫోన్ కనెక్షన్ మనకు కొన్నిసార్లు మనకు వినిపించదు కదా. సో దేవుడు కూడా మన ప్రార్థన వినడు కొన్నిసార్లు. ఎందుకంటే మనలో ఉండే సిన్, దేవునికి ఇష్టం లేని విషయాలు మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి వాట్ ఈజ్ ప్రేయర్? హూ షుడ్ ప్రే? ఓకే, హౌ షుడ్ వి ప్రే? పాపము లేకుండా మనం ప్రేయర్ చేయాలి. కాబట్టి ఈ విషయాలు మైండ్లో పెట్టుకోండి. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ షుడ్ బి అవర్ బ్రెత్. మనం ఏ విధంగా ఊపిరి తీసుకుంటున్నామో ఆ విధంగా మనము కాన్స్టెంట్గా ప్రేయర్లో ఉండాలి, మన దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఓకే పిల్లలు, కాబట్టి ఒక ఇంపార్టెంట్ లెసన్స్ మీరు నేర్చుకొని మీ లైఫ్లో మర్చిపోకుండా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక.